హైదరాబాద్ పురాణాపూల్లోని డెకరేషన్ సామగ్రి గోదాంలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. 4 గంటలు శ్రమించి 30 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 3 ఫ్లోర్లలో ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో డెకరేషన్ సామగ్రికి సంబంధించి సామాన్లు ఉన్నాయని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సెకండ్ ఫ్లోర్లో రెసిడెంట్స్ ఉంటున్నారని తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఎవరికీ ఏమీ కాలేదన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. పాతబస్తీ పురాణపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఆ స్పాట్ వద్ద ఉన్నాము. దాదాపుగా కూడా 3 గంటల నుంచి ఎంతో శ్రమించి కూడా ఇప్పుడే మంటలను కంట్రోల్లోకి చేశారు. అయితే పూర్తిగా 6 ఫైర్ ఇంజిన్స్తో కూడా ఈ మంటలను అదుపులో తీసుకువచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 3 గంటల ప్రాంతంలో కూడా ఈ మంటలు అనేది ఇక్కడ స్టార్ట్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ అగ్నిమాపకం సంబంధించి కూడా అగ్ని తీవ్రత చాలా ఎక్కువగా ఉందని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ డెకరేషన్ సామాన్కి సంబంధించి చాలా ఐటమ్స్ లోపల ఉన్నాయని కూడా చెప్తున్నారు. దాని కారణంగా ఏదైతే ప్లాస్టిక్కి సంబంధించి ఉండడంతో కూడా మంటలు చాలా ఎగిసిపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఫ్లవర్ డెకరేషన్కి సంబంధించి స్పాంజ్, అలాగే క్లాత్కి సంబంధించి చాలా లోపల ఐటమ్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాక పైన కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉండడంతో కొన్ని సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయినట్టు కూడా చెప్తున్నారు. దాంతో పూర్తిగా కూడా మంటలు ఎక్కువగా ఎగిసిపడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే కొంచెం అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు దీని గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? దీని ప్రమాదానికి గల ప్రాథమికంగా మీకు ఏం తెలుస్తుంది సార్? మాకు 3 గంటలకు కాల్ వచ్చిందమ్మా కంట్రోల్ రూమ్ ద్వారా. కంట్రోల్ రూమ్ ద్వారా కాల్ రాగానే ఇక్కడ స్వస్తిక్ సప్లయింగ్ కంపెనీ అని బండ్లగూడ ఏరియాలో ఉన్నది. ఇది గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఉన్నది, పైన రేకుల షెడ్ ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో క్లాత్ అండ్ డెకరేటివ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చి రెసిడెన్స్ ఉన్నది. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ప్లాస్టిక్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ అయింది. సో ఇది వచ్చేసి ఎప్పటికే మాకు మెసేజ్ రాగానే ఎమ్మటే మా సిఎల్బి దాని తర్వాత ఫైర్ కొంచెం ఎక్కువ ఉండి స్మోక్ ఎక్కువ వస్తుండేసరికి ఎమ్మటే యాకత్పుర వెహికల్, మొగల్పుర వెహికల్, లంగరౌజు, హైకోర్టు, రాజేంద్ర నగర్ అన్ని 5-6 వెహికల్స్ని పిలిపించేసినాం. ప్లాస్టిక్ అండ్ క్లాత్ మెటీరియల్, డెకరేటివ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ అన్నమాట ఇది. సో అది బయటికి కూడా మనకు యాక్సెస్ లేదు. స్మోక్ అంతా లోపలనే ఎంగల్పై ఉంది కాబట్టి దానికి మళ్ళీ జేసీబీ తెప్పించేసి వెంటిలేషన్ చేసి ఆ స్మోక్ అంతా బయటికి వెళ్ళిన తర్వాత 2 సైడ్స్, అటు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, 2 సైడ్లో కూడా మా వెహికల్స్ని డిప్లాయ్ చేసేసి ఫైర్ మొత్తం కంట్రోల్ తీసుకోవడం జరిగింది. 30 మంది సిబ్బంది కూడా శ్రమించి ప్రస్తుతం మంటలను అయితే అదుపులో తీసుకొని వచ్చారు. పూర్తిగా లోపల ఏదైతే ఉందో గోడను పగలగొట్టి లోపల ఏదైతే పొగ ఉందో పొగను బయటికి పంపించి లోపల ఉన్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ప్రాణాపాయం ఏమీ లేదు. లోపల ఉన్న డెకరేషన్ సామాగ్రి కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.